నమస్తే అండి. నా పేరు స్వాములు నాన్న, సీనియర్ క్వాంటిటీ సర్వేయర్. మీకు ఆల్రెడీ నేను తెలుసు. కీ కాంపోనెంట్స్ ఆఫ్ రోడ్ బిఓక్యూలో మనకి నెక్స్ట్ ఏంటంటే సబ్ బేస్, బేస్ కోర్స్ అండ్ సర్ఫేస్ కోర్స్ లేయర్స్. సో ఎప్పుడైతే మనం ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్ లేయర్స్కి వచ్చినప్పుడు మనకి వెరీ ఫస్ట్ లేయర్ మనం వాడేది గ్రాన్యులార్ సబ్ బేస్. దాన్నే సబ్ బేస్ లేయర్ అంటాం. గ్రాన్యులార్ సబ్ బేస్ వచ్చి మనకి డ్రైనేజ్ లేయర్ అనమాట. డ్రైనేజ్ లేయర్ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే డ్రైనేజ్ లేయర్ని ప్రాపర్ ఎండ్ టు ఎండ్ ఆఫ్ రోడ్. ఎందుకంటే మనం ఎప్పుడైనా రోడ్డు మీడియన్ క్రియేట్ చేసినప్పుడు మీడియంలో పడిన వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్ని మన జిఎస్బి గ్రాన్యులార్ సబ్ బేస్ అనేది ఇది వాటర్ని డ్రైనేజ్ చేస్తుంది అనమాట ప్రాపర్ రోడ్ ఎడ్జ్ దాకా. అలా కాకుండా మనం జిఎస్బిని కనుక ఒక మిడిల్ ఆఫ్ రోడ్లో లేదు మనం బిట్వీనస్ ఎడ్జ్కి కట్ చేసామంటే మన వాటర్ అంతా ఆ షోల్డర్లో నుంచుండిపోయి ఆ షోల్డర్ షింక్ అయ్యేదానికి దీనికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మన జిఎస్బి లే చేసేటప్పుడు ఏంటంటే ప్రాపర్ ఎండ్ టు ఎండ్ మనకు రోడ్డు స్లోప్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా మనం జిఎస్బిని లే చేయాలి. ఎందుకంటే ఆ జిఎస్బి లేయర్ అనేది మనకి డ్రైనేజ్ లేయర్ అనమాట. వన్ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ లేయర్, అలాగే జిఎస్బి లేయర్ వచ్చి మనకి డ్రైనేజ్ లేయర్. డ్రైనేజ్ లేయర్ ఏం చేస్తుంది? రోడ్లో ఉన్న అన్వాంటెడ్ వాటర్ ఏదైతే వాటర్ పొరపాటున రోడ్లోకి వచ్చేదో, ఎక్కడైనా పాట్ హోల్స్ పడి సర్ఫేస్లో పాట్ హోల్స్ పడటం వల్ల వాటర్ కిందకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వచ్చు. లేదు మనం మీడియన్ ఓపెనింగ్ పెడతాం, మీడియంలో కొన్నిసార్లు చెట్లు ఉంటాయి, కొన్నిసార్లు ఓపెన్ మీడియన్ ఉంటుంది, కొన్నిసార్లు మనం కాంక్రీట్తో ఫిల్ చేస్తాం అనమాట. కాంక్రీట్తో ఫిల్ చేసినప్పుడు మనకి నో ఛాన్స్, వాటర్ పోయేదానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఓపెన్ మీడియన్ ఉన్నప్పుడు, సాయిల్ మీడియన్ ఉన్నప్పుడు వాటర్ కిందకి పెనట్రేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ అన్నిటినీ జిఎస్బి కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ప్రాపర్గా డ్రైనేజ్ చేసి రోడ్ ఎడ్జ్కి తీసుకుపోయి రోడ్ ఎడ్జ్లో వదిలేస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ వాటర్ స్టాగ్ అయ్యి వాటర్ ఈజ్ వాటర్ రోడ్లో నిలబడిందంటే ఏమవుతుంది? షింకేజ్ క్రాక్స్ ఏర్పడతాయి. వన్స్ షింకేజ్ క్రాక్స్ వచ్చినాయి అంటే పాట్ హోల్స్ ఫామ్ అవుతాయి. పాట్ హోల్స్ ఫామ్ అయిందంటే వన్స్ ఒక చిన్న పాట్ హోల్ ఫామ్ అయిందంటే మన వెహికల్ వైబ్రేషన్స్ వల్ల ఆ పాట్ హోల్ పెద్దదై పెద్ద పాట్ హోల్స్ మనం చూసే ఉంటాం. రీసెంట్ డేస్లో మన వీడియోస్ చూస్తే పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద గుంట్లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, రోడ్ మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వెహికల్ వైబ్రేషన్స్ అనమాట. ఒక చిన్న పాట్ హోల్గా ఫామ్ అయిన గుంట, రోడ్డు మీద ఫామ్ అయిన గుంట మనకి వైబ్రేషన్స్ వల్ల ఎలాబరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలాబరేట్ అయ్యి ఏమవుతుంది? సబ్స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో జిఎస్బి, డబ్ల్యూఎంఎం, బిటుమినల్ లేయర్స్ వీటన్నిటిని డ్యామేజ్ చేసుకుంటూ ఒకదానికొకటి డ్యామేజ్ చేసుకుంటూ అది పెద్ద పాట్ హోల్గా ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ మనకి ఒక కారు, ఒక బస్సు దాంట్లో కంప్లీట్గా స్టాండ్ అయ్యేంత పెద్ద పాట్ హోల్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయాలంటే మనం రోడ్డుని స్ట్రాంగ్గా చేసినప్పుడు జిఎస్బి లేయర్ ప్రాపర్ కాంపాక్షన్ తోటి జిఎస్బి లేయర్ ఎండ్ టు ఎండ్ చేసామంటే మనకి ఇక్కడ పైనుంచి పడ్డ వాటర్ని అది డ్రైనేజ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి ఏదైనా మధ్యలో డస్ట్ పార్టికల్స్ అంతా ఫామ్ అయిపోయి వాటర్ కిందకి పర్కులేట్ అవ్వకుండా మధ్యలోనే ఉన్నాయి అంటే రోడ్డు డ్యామేజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి నెక్స్ట్ వెట్ మిక్స్ మెకడం అంటే మనం డబ్ల్యూఎంఎం అంటాం. వెట్ మిక్స్ మెకడం డబ్ల్యూఎంఎం వచ్చి మనకి కన్స్ట్రక్షన్ లేయర్ అనమాట. ఇది కూడా అగ్రిగేట్ లేయర్. జిఎస్బి అగ్రిగేట్ లేయర్, వెట్ మిక్స్ మెకడం కూడా అగ్రిగేట్ లేయర్. జిఎస్బి కన్నా ఇంప్రూవ్డ్ గ్రెడేషన్స్ అనమాట. డబ్ల్యూఎంఎం వచ్చి గ్రెడేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫైన్నెస్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మనం ఒక స్ట్రక్చరల్ మెంబర్గానే చూస్తాం. డబ్ల్యూఎంఎం ఈజ్ నాట్ ఎ డ్రైనేజ్ లేయర్ అన్నమాట. డబ్ల్యూఎంఎంని మనం ఓన్లీ స్ట్రక్చరల్ మెంబర్గా చూసి దాన్ని మాత్రం లిమిటెడ్, మనం మొత్తం చేయకుండా ఓన్లీ లిమిటెడ్ పోర్షన్ మనకి ఎక్కడైతే బీసీ వస్తుందో ఆ బీసీ కింద కొంచెం ఆఫ్సెట్, ఎందుకంటే మన స్ట్రక్చర్ లోడ్ తీసుకోవాలి కాబట్టి కొంచెం ఆఫ్సెట్ తోటి. అండ్ నెక్స్ట్ లేయర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కింద మనకి ప్రాపర్గా ఆఫ్సెట్ కావాలి, కింద మనం వెహికల్ మూమెంట్ కోసం లేయర్ సపోర్ట్ కావాలి. కాబట్టి మనం డబ్ల్యూఎంఎంని ప్రాపర్గా కొంచెం లిమిటెడ్ విడ్త్లోనే మనం చేసుకుంటాం. డబ్ల్యూఎంఎం ఏంటి అంటే మనకి స్ట్రక్చరల్ లేయర్ అనమాట. మనకి ఎక్కడైతే రోడ్ నుంచి వెహికల్ లోడ్ అయితే ఎప్పుడైతే బీసీ మీద అప్లై అవుతుందో బీసీ నుంచి డబ్ల్యూఎంఎంకి డివిఎంకి క్యారీ చేస్తుంది, డివిఎం నుంచి డబ్ల్యూఎంఎంకి క్యారీ చేస్తుంది అనమాట. డబ్ల్యూఎంఎం కూడా మనం ప్రాపర్గా విత్ లెవెల్స్, విత్ గ్రేడింగ్, మనం ఏంటంటే క్యాంబర్ విత్ ప్రాపర్ క్యాంబర్ తోటి మనం లే చేయాలన్నమాట. డబ్ల్యూఎంఎంని మనకి గ్రేడర్ తోటి లే చేయకూడదు. ఓన్లీ మెకానికల్ పేవర్ కానీ సెన్సార్ పేవర్తోనే కానీ డబ్ల్యూఎంఎం లే చేయాలన్నమాట. ఇప్పుడు మాత్రమే మనకి ప్రాపర్ గ్రేడియంట్, ప్రాపర్ గ్రెడేషన్స్. మనకి ప్రాపర్ గ్రెడేషన్ రాలేదు అంటే మనకి కాంపాక్షన్ ప్రాపర్గా కాదు, ఒక్క చిన్నది ఒక చిన్న పార్ట్ హోల్, ఒక 2 రాళ్ళు దాంట్లో 40 mm స్టోన్ ఉంటుంది.
40 mm స్టోన్ రెండు స్టోన్స్ కనుక బయటకు వచ్చినాయి అంటే అది అలా పాట్ హోల్ సేమ్ ఇందాక నేను చెప్పిన వైబ్రేషన్స్, ఆ పాట్ హోల్లోకి వైబ్రేషన్స్, వెహికల్ వైబ్రేషన్స్, మనకి వెహికల్ మూమెంట్ అప్పుడు వైబ్రేషన్స్ వస్తాయి కదా, ఆ వైబ్రేషన్స్ దాంట్లోకి వెళ్ళిందంటే, ఎందుకంటే ఇది నాన్ ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట, నాన్ ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి బాండింగ్ ఉండదు. సాయిల్ ఏంటంటే కొంత సాయిల్ సబ్గ్రేడ్లో ఏంటంటే మనకి ప్లాస్టిసిటీ కోసం మన సిల్ట్ పార్ట్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిసిటీతో కొంచెం హోల్డ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి MM GSBలో వచ్చినప్పుడు ఈ ప్లాస్టిసిటీ అనేది ఉండదన్నమాట. ఇవి నాన్ విస్కస్ మెటీరియల్ అంటాం. సో అవేంటంటే ఒకదానికి బాండింగ్ ఉండదు. మనం ఎంతైతే కాంపాక్షన్ చేసి ఉంచామో అలాగే ఒక్క చోట బాండింగ్ మిస్ అయింది అంటే అది ఇంకా అలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనం MM చేసిన తర్వాత జనరల్గా వెహికల్ మూమెంట్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా బ్రౌన్ ఫీల్డ్లో మనం చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న రోడ్డు పైన పక్కన చేస్తూ ఉంటాం కాబట్టి జనరల్గా వాళ్ళు ఆల్రెడీ పక్కన ఉండే విలేజర్స్ వాళ్ళు ఏంటంటే దాని మేంచి వెళ్తూ ఉంటారు. దాని మేంచి వెళ్ళినప్పుడు ఆ సర్ఫేస్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతే మనకి కింద బాండింగ్ మిస్ అవుతుంది అనమాట. వన్స్ టాప్ లేయర్ మిస్ అయింది అంటే అలా బాండింగ్ మిస్ అవుతుంది. సేమ్ టైం మనకి బిటుమెన్ లేయర్ ఎప్పుడైతే సర్ఫేస్ డ్యామేజ్ అవుతుందో, ప్రాపర్గా ఉండదో, అండ్యులేషన్స్ ఉంటాయో, మనకి బిటుమెనస్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది అనమాట. ఎక్కువ బిటుమెన్ కన్జంప్షన్ అయితే మనకి కాస్ట్ అనేది బిటుమెనస్ లేయర్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కంపారిటివ్లీ MM కన్నా అరౌండ్ 4-5 టైమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట బిటుమెనస్ లేయర్. సో మనకి బిటుమెనస్ లేయర్ ఎక్కువ థిక్నెస్లో పడటం వల్ల మనకి మనీ లాస్ అనమాట, ప్రాజెక్ట్ వాల్యూ లాస్ అవుతుంది. MM తర్వాత మనం చేయాల్సింది బిటుమెనస్ లేయర్స్, దాన్ని సర్ఫేస్ కోర్స్ అంటాం అనమాట. సర్ఫేస్ కోర్స్లో ఏమేమి ఉంటాయి? ఒకటి DBM, డెన్స్ బిటుమెనస్ మెకడమ్ అంటాం. టాప్ది BC, బిటుమెనస్ బిటుమెనస్ కాంక్రీట్, లేకపోతే యాస్ఫాల్టిక్ కాంక్రీట్ అంటాం. ఓకే, వీటన్నిటిని ఏంటి అంటే ఇవి రెండు మనకి DBM వచ్చి కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉంటుంది, సర్ఫేస్ కోర్స్ వచ్చి తక్కువ థిక్నెస్తో ఉంటుంది, బట్ స్మూత్ ఫినిషింగ్ అనమాట. కంపారిటివ్లీ DBMలో వచ్చి మనకి 25 mm అగ్రిగేట్ దాకా DBMలో వాడతాం. BCలో వచ్చి మ్యాక్సిమం 12 mm అగ్రిగేట్, గ్రేడ్ 1లో 12 mm అగ్రిగేట్ మాత్రమే వాడతాం. 12 mm 13 mm అగ్రిగేట్ మాత్రం వాడతాం. అది ఎందుకంటే మనకి BC అనేది స్మూత్గా ఉండాలి. మనం ఎప్పుడైతే రోడ్డు మీద రైడ్ చేస్తున్నామో అది చాలా స్మూత్ సర్ఫేస్గా ఇది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వైబ్రేషన్స్ మనకేంటంటే వైబ్రేషన్స్ రావు అనమాట. బిటుమినస్ ఏంటి? ఆ బిటుమినస్లో ఉండే విస్కస్ కంటెంట్ వల్ల అండ్ బాండింగ్ వీటి వల్ల ఏంటంటే ఆ వచ్చే వైబ్రేషన్స్ అన్నీ రోడ్డు తీసుకుంటుంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ రోడ్డు తీసుకోవడం వల్ల వెహికల్లోకి వైబ్రేషన్స్ రావు. అదే మీరు ఒక కాంక్రీట్ రోడ్ మీద చూసారంటే కాంక్రీట్ రోడ్ రిజిడ్గా ఉంటుంది, సాలిడ్గా ఉండటం వల్ల మనం ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ జంప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, రోడ్ ఇలా మన వెహికల్ జంపింగ్ వస్తుంది. అదే బిటుమినస్ లేయర్లో మనం కనుక రైడ్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది. ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు, ఎవరైనా కారు డ్రైవ్ చేసేవాళ్ళు కానీ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయండి. సిమెంట్ రోడ్డు మీద రైడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న హంపింగ్ ఉంటుందన్నమాట, స్మాల్గా అలా జర్క్స్ వస్తూ ఉంటుంది. అదే తార్ రోడ్డు మీద చేసేటప్పుడు మనకి హంప్స్ రావు అనమాట. సో మనకి తార్ రోడ్ని ఏమంటారు? ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటాం. ఓకే, అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన కార్ వెహికల్ ఇదైనప్పుడు కొంచెం షింక్ అంటే మన ఐ విజన్కి అది కనపడదు ఆ షింకేజీ. సో ఎందుకంటే మనం 98% కాంపాక్షన్ చేస్తాం, బిటుమినస్ 2 లేయర్స్ని 98% కాంపాక్షన్ చేస్తాం. అండ్ మనం బిటుమినస్ లేయర్స్లో వాడే బిటుమిన్ కంటెంట్ అండ్ బిటుమిన్ టైప్, ఏ బిటుమిన్ వాడుతున్నాం? VG30, VG40, CRMB, NRMB, విస్కస్ గ్రేడ్ అనమాట. VG అంటే విస్కస్ గ్రేడ్ 30 అంటారు, విస్కస్ గ్రేడ్ 40 అంటారు. CRMB కోకోనట్ రబ్బర్ మాడిఫైడ్ బిటుమిన్, దెన్ NRMB న్యాచురల్ రబ్బర్ మాడిఫైడ్ బిటుమిన్ అని చెప్పి డిఫరెంట్, అండ్ PMB పాలిమర్ మాడిఫైడ్ బిటుమిన్. ఇలా డిఫరెంట్ బిటుమిన్స్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే మనం రన్వేకి అయితే ఒక టైప్ ఆఫ్ బిటుమిన్ వాడతాం ఇలా. అలా కాకుండా మనం రిజిడ్ పేమెంట్కి వచ్చినప్పుడు కాంక్రీట్ మనం OPC 43 గ్రేడ్ వాడటం వల్ల OPC 43 గ్రేడ్ వాడతాం. మన కాంక్రీట్ని ఏంటి మనం 100% కాంపాక్షన్ చేసేస్తాం. యాజ్ యూజువల్ కాంక్రీట్ అనేది సాలిడ్గా ప్రిపేర్ అయిపోతుంది, క్యూరింగ్ చేస్తాము, సాలిడ్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది. ఆ సాలిడ్ సర్ఫేస్ వల్ల అంటే ఆ రిజిడ్నెస్ లేకపోవడం వల్ల ఫ్లెక్సిబుల్నెస్ లేకపోవడం వల్ల అంటే మన కాంక్రీట్ ఏంటి బెండ్ అవ్వదు, కొంచెం కూడా బెండ్ అవ్వదు. నువ్వు ఎనీ టైప్ ఆఫ్ లోడ్ అప్లై చేస్తే అది డెంట్ వస్తుంది తప్ప బెండ్ అవ్వదు అనమాట. అంటే అలా అండ్యులేషన్స్ రావు, వేవ్స్ రావు. దాంట్లో మనకి ఏంటంటే మన ఏదైతే ఆ రిజిడ్నెస్ వల్ల ఆ హంప్ జర్క్స్ అన్ని మన వెహికల్కే వస్తాయి, రోడ్లోకి వెళ్ళవన్నమాట. సో మనం వెళ్ళేటప్పుడు అలా జర్క్స్ వస్తాయి అనమాట రోడ్డు మీద. అలా కాకుండా ఫ్లెక్సిబుల్ అయితే మన వైబ్రేషన్స్ అన్నీ బిటుమినస్ రోడ్ తీసుకొని వచ్చేస్తుంది. కాకపోతే కంపారిటివ్లీ ఫ్లెక్సిబుల్ రోడ్కి మనకి కాస్ట్ తక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ. రిజిడ్ రోడ్కి కాస్ట్ ఎక్కువ,
మెయింటెనెన్స్ తక్కువ. ఎందుకంటే వన్స్ కాంక్రీట్ రోడ్ వేసాం అనుకోండి, మనం ఇంక చూడాల్సిన అవసరం లేదు, దాని మీద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పాట్ హోల్స్ అనేది చాలా తక్కువ. అలా కాకుండా బిటుమినస్ రోడ్ అనుకోండి, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి రీలేయింగ్ చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మన టాప్ మన రఫ్నెస్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం మళ్ళీ రీలేయింగ్ చేయాలి, బిటుమినస్ దీన్ని రిలే చేయాలి. అలాగే ఎప్పుడైనా ఆయిల్ స్పిల్లేజ్ అంటాం, వెహికల్స్ నుంచి ఆయిల్ స్పిల్ అయింది అనుకోండి, ఆ ఆయిల్ స్పిల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బిటుమినస్లో బాండింగ్ పాడైపోతుంది అనమాట. బాండింగ్ మిస్ అయిపోయి అగ్రిగేట్ దేని అగ్రిగేట్ లైక్ మన అగ్రిగేట్ అంతా దేనికి అది సపరేట్ అయిపోతుంది. సో అలా మనకి డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికనమాట మనకి రిజిడ్కి, ఫ్లెక్సిబుల్కి. సో మనకి రోడ్లో ఉండే కీ కాంపోనెంట్స్లో టాప్ నెక్స్ట్ లేయర్స్ మనం చూసినప్పుడు ఏదైతే ఎర్త్ వర్క్ సబ్గ్రేడ్ కాకుండా నెక్స్ట్ సబ్ బేస్ అండ్ సర్ఫేస్, ఇవి 3 మనకి అనమాట. సో మనం రైడ్ చేసేది, మనం వెళ్ళేది ఎమాంగ్మెంట్ మీద మనం రైడ్ చేయం, మనం రైడ్ చేసేదంతా టాప్ లేయర్స్ కాబట్టి ఫినిషింగ్ అండ్ లెవెల్స్ గ్రేడియంట్ మనం ప్రాపర్గా ఉండేట్టు చూసుకోవాలన్నమాట వెన్ ఎవర్ వీఆర్ లేయింగ్. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోని చూడండి.